హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం లాగరిథమ్స్ సంవర్గమానాలలో ఎక్సర్సైజ్ 1.5 అంటే అభ్యాసం 1.5లోని ఫస్ట్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోస్లో ఎక్సర్సైజ్ 1.1, 1.2, 1.3, 1.4లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు వివరించడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ని మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, తప్పకుండా వాచ్ చేయండి. అలాగే నేను కొత్త వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. లాగరిథమ్స్ సంవర్గమానాలలో ఎక్సర్సైజ్ 1.5 అభ్యాసం 1.5లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ముందుగా మనం లాగరిథమ్స్ గురించి, సంవర్గమానాల గురించి తెలుసుకుందాం. a⁴x = n అయినట్లయితే log n to base a = x అవుతుంది. ఇందులో a⁴x = n అనేదాన్ని ఘాత రూపం, ఎక్స్పోనల్ ఫామ్ అంటాం. ఈ log n to base a = x అనేదాన్ని సంవర్గమాన లోపం, లాగరిథమిక్ ఫామ్ అంటాం. ఈ లాగరిథమ్స్కి ఎగ్జాంపుల్ 2⁴x = 7 అయితే log 7 to base 2 = x అవుతుంది. ఇక్కడ 2⁴xలో 2 అనేది బేస్గా ఉంది, అలాగే ఈ లాగరిథమ్స్లో కూడా ఈ 2 అనేది బేస్గానే ఉంటుంది. సో log 7 to base 2 = x అవుతుంది. 10⁻2 = 100 అయితే log 100 to base 10 = 2 అవుతుంది. ఈ విధంగా లాగరిథమ్స్లో బేస్ అనేది, ఆధారం అనేది 10గా ఉన్నట్లయితే ఇటువంటి లాగరిథమ్స్ని సాధారణ సంవర్గమానాలు, కామన్ లాగరిథమ్స్, న్యాచురల్ లాగరిథమ్స్ అంటారు. ఈ లాగరిథమ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనకు కొన్ని ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఫార్ములా ఈజ్ log xy to base a = log x to base a plus log y to base a. log x by y to base a = log x to base a minus log y to base a అవుతుంది. అంటే xy అనేది మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు log x to base a ప్లస్ log y to base a వస్తుంది, మధ్యలో ప్లస్ వస్తుంది. x by y డివిజన్లో ఉన్నప్పుడు log x to base a మైనస్ log y to base a అంటే సబ్ట్రాక్షన్ సింబల్ వస్తుంది. థర్డ్ ఫార్ములా ఈజ్ log x⁴n to base a = n log x to base a, n into log x to base a. ఇక్కడ x⁴లో ఉన్నటువంటి n అనేది లాగరిథంకి ముందుకు వస్తుంది. ముందుకు రావడం ద్వారా log x⁴n to base a అనేది n into log x to base a అవుతుంది. అలాగే log x⁴m to base a⁴n = m/n into log x to base a అవుతుంది. ఇందులో x⁴లో ఉన్నటువంటి m, అలాగే బేస్లో ఉన్నటువంటి a⁴లో ఉన్నటువంటి n, ఇవి రెండు కూడా m/n రూపంలో లాగరిథమ్స్కి ముందుకు వస్తాయి. m/n ఇంటూ log x to base a అవుతుంది. ఫిఫ్త్ ఫార్ములా ఈజ్ log a to base a = 1. ఇక్కడ రెండు కూడా సమానంగా ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి నెంబరు, బేస్ ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు ఈ లాగరిథం వాల్యూ అనేది 1 అవుతుంది. అలాగే లాగరిథమ్స్లో 1 వాల్యూ, log 1 వాల్యూ అనేది ఏ బేస్కైనా సరే 0 అవుతుంది. log 1 to base a = 0. అలాగే సెవెంత్ ఫార్ములా a⁴log x to base a = x. మన ఎక్సర్సైజ్ 1.5లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ఈ ఫార్ములాస్ అన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకుంటే మన ఎక్సర్సైజ్ 1.5లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. లాగరిథమ్స్ సంవర్గమానాలలో ఎక్సర్సైజ్ 1.5 అభ్యాసం 1.5లో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ log 5 to base 25. ఈ log 5 to base 25లో ఈ 25ను 5 into 5 కింద రాద్దాం. log 5 ఈ 25ని 5 into 5 కింద రాద్దాం. ఇప్పుడు log 5 ఈ 5 into 5ని 5 స్క్వేర్ కింద రాయొచ్చు. ఇక్కడ చూడండి, log 5 to base 5 స్క్వేర్ అని వచ్చింది. మన ఫార్ములా ప్రకారం log x⁴m to base a⁴n ఫార్ములా ప్రకారం log x⁴m by a⁴n = m/n into log x to base a అవుతుంది. ఇక్కడ చూడండి, x⁴m ప్లేస్లో 5 ఉంది, అంటే 5⁻1 ఉన్నట్టు లెక్క. అలాగే a⁴n ప్లేస్లో 5⁻2 ఉంది, అంటే m ప్లేస్లో 1 ఉంది, n ప్లేస్లో 2 ఉంది. కాబట్టి m/n అంటే 1/2 ఇంటూ log x to base a. ఇక్కడ x ప్లేస్లో 5 ఉంది కాబట్టి బేస్ 5 కాబట్టి log 5 to base 5 అవుతుంది. అంటే 1/2 ఇంటూ log 5 to base 5.
దీనికి మనం ఉపయోగించిన ఫార్ములా సిన్స్ లాగ్ x పవర్ m టు బేస్ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు m బై n ఇంటూ లాగ్ x టు బేస్ a. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి లాగ్ 5 టు బేస్ 5 అని వచ్చింది. ఇక్కడ మన ఫార్ములాలో లాగ్ a టు బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ లాగ్ 5 టు బేస్ 5 కూడా 1 అవుతుంది, అంటే 1/2 ఇంటూ 1 అవుతుంది. సిన్స్ లాగ్ a టు బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ 1/2 ఇంటూ 1 అనేది 1/2 అవుతుంది. సో లాగ్ 5 టు బేస్ 25 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ లాగ్ 3 టు బేస్ 81. ఈ లాగ్ 3 టు బేస్ 81లో లాగ్ 3 టు బేస్ 81లో 81కి ప్రధాన కారణాంకాలు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఇందులో 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 చేత చేస్తే మనకు 27 వస్తుంది. అగైన్ 27లో కూడా 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 చేత డివైడ్ చేస్తే 9 3s are 27, 9 వస్తుంది. ఈ 9లో కూడా 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి అగైన్ 3 చేస్తే 3 3s are 9, అంటే 81 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 వచ్చింది. సో లాగ్ 3 టు బేస్ 81లో 81ని మనం 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు. సో 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 పవర్ 4. సో లాగ్ 3 టు బేస్ 3 పవర్ 4 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది లాగ్ x పవర్ m టు బేస్ a పవర్ n రూపంలో ఉంది. ఇక్కడ m ప్లేస్లో 1 ఉంది, n ప్లేస్లో 4 ఉంది. సో ఈ ఫార్ములా ప్రకారం లాగ్ x పవర్ m టు బేస్ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు m బై n ఇంటూ లాగ్ x టు బేస్ a కాబట్టి ఇక్కడ m బై n అంటే m ప్లేస్లో 1, n ప్లేస్లో 4 కాబట్టి 1/4 ఇంటూ లాగ్ 3 టు బేస్ 3 అవుతుంది. సిన్స్ లాగ్ x పవర్ m టు బేస్ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు m బై n ఇంటూ లాగ్ x టు బేస్ a. ఇక్కడ చూడండి, లాగ్ 3 టు బేస్ 3 వచ్చింది. మనకు తెలుసు లాగ్ a టు బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1. సో 1/4 ఇంటూ లాగ్ 3 టు బేస్ 3 అనేది 1 అవుతుంది. సిన్స్ లాగ్ a టు బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 1 అంటే 1/4 అవుతుంది. సో లాగ్ 3 టు బేస్ 81 ఈజ్ ఈక్వల్ టు 1/4. ఫస్ట్ ప్రాబ్లంలో థర్డ్ బిట్ లాగ్ 1/16 టు బేస్ 2. లాగ్ 1/16 టు బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 16. మనం 16కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 2 8 టైమ్స్, 8లో మళ్ళీ 2 పోతుంది 4 టైమ్స్, 4లో మళ్ళీ 2 పోతుంది 2 టైమ్స్. సో 16 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. సో 1/16 మనం లాగ్ 1/2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 కింద రాద్దాం. 2 బేస్ 2 అవుతుంది. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2ని 2 పవర్ 4 కింద రాయొచ్చు, అంటే లాగ్ 1/2 పవర్ 4 2 బేస్ 2 అవుతుంది. 1/2 పవర్ 4ని 2 పవర్ -4 కింద రాయొచ్చు, అంటే లాగ్ 2 పవర్ -4 2 బేస్ 2 అవుతుంది. ఎందుకంటే మనకి ఈ ఫార్ములా తెలుసు, 1/a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ -n అవుతుంది. ఈ ఫార్ములా ప్రకారం 1/2 పవర్ 4ని 2 పవర్ -4 కింద రాసుకున్నాం. ఇక్కడ చూడండి, లాగ్ 2 పవర్ -4 2 బేస్ 2 ఉంది. ఇక్కడ లాగ్ x పవర్ m 2 బేస్ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు m బై n ఇంటూ లాగ్ x 2 బేస్ a ఫార్ములా ప్రకారం ఇక్కడ m ప్లేస్లో -4 ఉంది, n ప్లేస్లో 1 ఉంది కాబట్టి m బై n అంటే -4/1 ఇంటూ లాగ్ 2 బేస్ 2. సిన్స్ లాగ్ x పవర్ m 2 బేస్ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు m బై n ఇంటూ లాగ్ x 2 బేస్ a. ఇక్కడ -4/1 -4 అవుతుంది ఇంటూ లాగ్ 2 బేస్ 2 అంటే లాగ్ 2 బేస్ 2 వాల్యూ 1 అవుతుంది. ఎందుకంటే లాగ్ a 2 బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం లాగ్ 2 బేస్ 2 1 అవుతుంది. సిన్స్ లాగ్ a 2 బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ -4 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. సో లాగ్ 1/16 2 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు -4. ఫస్ట్ ప్రాబ్లంలో ఫోర్త్ బిట్ ఈజ్ లాగ్ 1 2 బేస్ 7. ఇందులో ఈ లాగ్ 1 2 బేస్ 7ని x అనుకుందాం. లాగ్ 1 2 బేస్ 7 ఈజ్ ఈక్వల్ టు x అనుకుందాం.
ఇక్కడ చూడండి log n to base a is equal to x అయితే a power x is equal to n అవుతుంది. ఈ ఫార్ములాను అప్లై చేస్తే 1 is equal to 7 power x అవుతుంది. సిన్స్ log n to base a is equal to x అయితే a power x is equal to n. ఈ ఫార్ములా ప్రకారం 1 is equal to 7 power x అవుతుంది. ఇప్పుడు ఈ 1ని 7 power 0 కింద రాసుకుందాం. 7 power 0 is equal to 7 power x. ఎందుకంటే a power 0 is equal to 1 కాబట్టి మనం ఇక్కడ 1ని 7 power 0 కింద రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి 7 power 0 is equal to 7 power x. ఇక్కడ రెండు బేసులు సమానమైనవి, అంటే రెండింటి భూములు సమానం కాబట్టి ఘాతాలు కూడా సమానం అవుతాయి. సో x is equal to 0 అవుతుంది. అంటే x అంటే ఏంటి? log 1 to base 7 అంటే log 1 to base 7 is equal to 0 అవుతుంది. ఫస్ట్ ప్రాబ్లంలో ఫిఫ్త్ బిట్ ఈజ్ log root x to base x. ఈ log root x to base xలో రూట్ xని మనం x పవర్ 1/2 కింద రాసుకున్నాం. అంటే log x పవర్ 1/2 to base x అవుతుంది. ఎందుకంటే సిన్స్ రూట్ a is equal to a పవర్ 1/2 కాబట్టి రూట్ xని మనం x పవర్ 1/2 కింద రాసుకోవచ్చు. చూడండి ఇది log x పవర్ m to base a పవర్ n ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి log x పవర్ n to base a పవర్ n is equal to m/n into log x to base a కాబట్టి ఇక్కడ m ప్లేస్లో 1/2 ఉంది, n ప్లేస్లో 1 ఉంది. అంటే m/n అంటే 1/2/1 అంటే 1/2 ఇంటూ log x to base x అవుతుంది. సిన్స్ log x పవర్ m to base a పవర్ n is equal to m/n into log x to base a. ఈ ఫార్ములా ప్రకారం log x పవర్ 1/2 to base x is equal to 1/2 into log x to base x అవుతుంది. ఇక్కడ చూడండి log x to base x అంటే log a to base a is equal to 1 కాబట్టి log x to base x కూడా 1 అవుతుంది. సో 1/2 into 1 సిన్స్ log a to base a is equal to 1 కాబట్టి ఇక్కడ 1/2 into 1 అంటే 1/2. సో log root x to base x is equal to 1/2. ఫస్ట్ ప్రాబ్లంలో సిక్స్త్ బిట్ ఈజ్ log 512 to base 2. log 512 to base 2 is equal to ఈ 512కి ప్రధాన కారణాంకాలు తెలుసుకుందాం. లెట్ us resolve the prime factors of 512. 512లో 2 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 చేత డివిజన్ చేద్దాం. 5లో 2 times 11 ఉంటుంది, 5 2s are 10, 12 ఉంటుంది, 6 2s are 12. 256లో కూడా అగైన్ 2 డివిజిబుల్ అవుతుంది కాబట్టి మళ్ళీ 2 చేత డివిజన్ చేద్దాం. 2లో 1 time, 5లో 2 times 16 ఉంటుంది, 16లో 8 times 128 వచ్చింది. ఇందులో కూడా 2 డివిజిబుల్ అవుతుంది కాబట్టి అగైన్ 2 చేత డివిజన్ చేద్దాం. 12లో 6 times 4 times మళ్ళీ 64 వచ్చింది. 64లో కూడా 2 భాగించబడుతుంది కాబట్టి 2 చేత భాగహారం చేద్దాం. 6లో 3 రెళ్ళు 6, 2 రెళ్ళు 4, 32 వచ్చింది. 32లో కూడా 2 భాగించబడుతుంది కాబట్టి మళ్ళీ 2 చేత భాగహారం చేద్దాం. 32లో 1 2 2, 6 రెళ్ళు 12, 16 వచ్చింది. 16లో కూడా 2 మళ్ళీ భాగించబడుతుంది కాబట్టి 2 చేత మళ్ళీ భాగహారం చేస్తే 8 రెళ్ళు 16, 8 వచ్చింది. ఈ 8 ఆల్సో డివిజిబుల్ బై 2 కాబట్టి డివిజన్ చేస్తే 4 2s are 8, 4 వచ్చింది. 4లో కూడా మళ్ళీ 2 పోతుంది కాబట్టి 2 చేత మళ్ళీ డివిజన్ చేస్తే మనకి 2 2s are 4 వచ్చింది. 2 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ కాబట్టి ఎక్కడితో ఈ డివిజన్ అనేది కంప్లీట్ అయింది. సో 512 ఈజ్ ఈక్వల్ టు 2 into 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 2 అవుతుంది. log 512 to base 2 is equal to log 2 into 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 2 to base 2 అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 2s ఉన్నాయి కాబట్టి log 2 power 9 to base 2 అవుతుంది. ఇక్కడ చూడండి ఇది log x power m to base a power n ఫార్ములా రూపంలోకి వచ్చింది కాబట్టి m వాల్యూ 9, n వాల్యూ 1 అవుతుంది. సో log x power m to base a power n is equal to m/n into log x to base a కాబట్టి m/n అంటే 9/1 into log 2 to base 2 అవుతుంది. సిన్స్ log x power m to base a power n is equal to m/n into log x to base a, that is equal to 9 into log 2 to base 2 అనేది 1 అవుతుంది. log 2 to base 2 వాల్యూ 1 కాబట్టి 9 into 1.
సిన్స్ log a to base a is equal to 1. log a to base a is equal to 1 ఫార్ములా ప్రకారం log 2 to base 2 1 అయింది. 9 into 1 9 అవుతుంది. సో log 512 to base 2 is equal to 9. ఫస్ట్ ప్రాబ్లంలో 8th బిట్ ఈజ్ log 0.01 to base 10. ఈ log 0.01 to base 10లో 0.01 మనం 1/100 కింద రాసుకోవచ్చు. 2 base 10 అవుతుంది. దశాంశ రూపాన్ని భిన్న రూపంలో రాస్తే మనకి 0.01 అనేది 1/100 అవుతుంది. ఈ 1/100ని 1/10² కింద రాయొచ్చు. సో log 1/10² to base 10 అవుతుంది. ఈ 1/10² మనం 10 పవర్ -2 కింద రాయొచ్చు. ఎందుకంటే 1/a⁻m is equal to a⁻m అనే ఫార్ములా ప్రకారం 1/10² 10 to the power of -2 కింద రాయవచ్చు. ఇక్కడ చూడండి log 10 to the power of -2 to base 10 వచ్చింది. ఇది log x⁻m to base a⁻n ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి log x⁻m to base a⁻n is equal to m/n into log x to base a కాబట్టి ఇక్కడ m ప్లేస్లో -2 ఉంది, n ప్లేస్లో 1 ఉంది. అంటే m/n అంటే -2/1 ఇంటూ log 10 to base 10 అవుతుంది. సిన్స్ log x⁻m to base a⁻n is equal to m/n into log x to base a. ఇక్కడ చూడండి log 10 to base 10 వచ్చింది. మనకు తెలుసు log a to base a is equal to 1. సో log 10 to base 10 is equal to 1 అవుతుంది. అంటే ఇది -2/1 -2 అవుతుంది ఇంటూ log 10 to base 10 అనేది 1 అవుతుంది. సిన్స్ log a to base a is equal to 1 కాబట్టి ఇక్కడ -2 into 1 అనేది -2 అవుతుంది. సో log 0.01 to base 10 is equal to -2 అవుతుంది. ఫస్ట్ ప్రాబ్లంలో 8th బిట్ ఈజ్ log 8/27 to base 2/3. ఇందులో log 8/27 to base 2/3 is equal to 8ని 2 into 2 into 2 కింద రాయొచ్చు. కాబట్టి 2 into 2 into 2 by 27ని 3 into 3 into 3 కింద రాయొచ్చు. సో 27 is equal to 3 into 3 into 3 కాబట్టి 8/27ని 2 into 2 into 2 by 3 into 3 into 3 కింద రాద్దాం. ఇక్కడ 2 base 2/3 that is equal to log 2 into 2 into 2ని 2³ కింద రాయొచ్చు. 3 into 3 into 3ని 3³ కింద రాయొచ్చు. 2³ by 3³ 2 base 2/3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు log 2³ by 3³ 2/3 హోల్ క్యూబ్ కింద రాయొచ్చు. కాబట్టి 2/3 హోల్ క్యూబ్ 2 base 2/3 అంటే ఇక్కడ a⁻m by b⁻m is equal to a/b హోల్ పవర్ m ఫార్ములా ప్రకారం 2³ by 3³ 2/3 హోల్ క్యూబ్ కింద రాసాం. ఇప్పుడు log 2/3 హోల్ క్యూబ్ 2 base 2/3 అనేది log x⁻m to base a⁻n ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి log x⁻m to base a⁻n is equal to m/n into log x to base a కాబట్టి m/n ఇక్కడ m ప్లేస్లో 3 ఉంది, n ప్లేస్లో 1 ఉన్నట్టు కాబట్టి m/n అంటే 3/1 into log 2/3 to base 2/3 అవుతుంది. సిన్స్ log x⁻m to base a⁻n is equal to m/n into log x to base a కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం log 2/3 హోల్ పవర్ 3 to base 2/3 అనేది log 3/1 into log 2/3 to base 2/3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ చూడండి ఇక్కడ log 2/3 బేస్ కూడా 2/3 అంటే log a to base a ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి log 2/3 అనేది 1 అవుతుంది. సిన్స్ log a to base a is equal to 1 కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 3 into 1 3 అవుతుంది. సో log 8/27 to base 2/3 is equal to 3. Exercise 1.4లో ఫస్ట్ ప్రాబ్లంలో లాస్ట్ బిట్ ఈజ్ 2 power 2 plus log 3 to base 2. ఇందులో 2 power 2 plus log 3 to base 2 is equal to 2 power 2 into 2 power log 3 to base కింద రాయొచ్చు. ఎందుకంటే a⁻m+n is equal to a⁻m into a⁻n ఫార్ములా ప్రకారం 2 power 2 plus log 3 to base 3ని 2 power 2 into 2 power log 3 to base 2 కింద రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 power 2 into
ఏ పవర్ లాగ్ ఎక్స్ టు బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫార్ములా ప్రకారం 2 పవర్ లాగ్ 3 టు బేస్ 2 అనేది 3 అవుతుంది. అంటే 2 పవర్ 2 ఇంటూ 3 సిన్స్ ఏ పవర్ లాగ్ ఎక్స్ టు బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ ఫార్ములా ప్రకారం 2 పవర్ లాగ్ 3 టు బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 3s are 12. సో 2 పవర్ 2 ప్లస్ లాగ్ 3 టు బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 12 అయింది. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.5లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకున్నాం. నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.